చేసుకున్నారు మీరు సండే స్పెషల్స్? తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను మా సండే స్పెషల్ ఏం చేశానంటే మటన్ బిర్యానీ చేశాను. అది కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టి చేశాను. చాలా రకాలుగా చేయొచ్చు బిర్యానీస్. ఇది ఒక టైప్ అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ ప్రొసీజర్ మొత్తం చూసేసేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా వీడియో మొత్తం చూడండి. చూసి బాగుంది నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా ఉందో ప్రొసీజర్ ఎలా చేశాననేది ఒక్కసారి వీడియో మొత్తం చూసేసేయండి. ఇంక ఇక్కడ సండే కాబట్టి కొంచెం నిదానంగా టీవీ చూసుకుంటూ రిలాక్స్గా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ తరిగి పెట్టేసుకుంటున్నాను. 15 మినిట్స్లో అయిపోయి బిర్యానీ అని చెప్పాను కదా. నేను ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి ఇలా రెడీగా పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ. అందుకని అనమాట. చూడండి ఇక్కడ ఆనియన్ అంతా తరిగి పెట్టుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువే అవసరపడుతుంది కదా బిర్యానీకి. ఎరగడ్డలు తరిగిన తర్వాత ఏంటంటే ఇలా బాగా క్రష్ చేసినట్టు అన్నామంటే మనకి సన్నగా వచ్చేస్తాయండి. ట్రై చేసి చూడండి. ఇది ఒక టిప్ అనమాట. బిర్యానీలోకి బాగా ఉంటుంది. మనం ఎంత సన్నగా తరిగినా మళ్ళీ ఇట్లా ఒకసారి బాగా క్రష్ చేస్తే విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ మటన్ వచ్చేసి నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. రైస్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ వేస్ట్ చేస్తున్నాను. అందుకనేసి దీంట్లోకి వచ్చేసి మనము కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో తీసుకోవచ్చు. 2 టీ స్పూన్తో చిన్నవి 2 స్పూన్లు తీసుకున్నాను. తర్వాత గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కొంచెం కారం, పెరుగు, కారం వేయలేదు ఇక్కడ, పెరుగు, తర్వాత పుదీనా వేసేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. కొంచెం సేపే పెట్టాను నేను, కొంచెం ఫాస్ట్గా చేయాలని చెప్పనేసి. ఇంకా తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం మసాలా కావాల్సి వచ్చింది. దానికి చిన్న జార్లో కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరి వచ్చేసి నా దగ్గర బాగా లేత కొబ్బరి ఉందనమాట. అందుకని అలాగే వేసేస్తున్నాను. కొంచెం ముదురు కొబ్బరి అయితే కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. అయినా ఈ మధ్య కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం తక్కువే వాడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ గ్యాస్ ఫామ్ అవ్వడం ఇట్లాంటివి ఎక్కువ ఉంటున్నాయి కదా అందరికీ. అందుకనేసి కొబ్బరి అయితే కొంచెం తక్కువే వాడుతున్నాను. దాంట్లో కొంచెం ఎర్రగడ్డలు కూడా వేసి తర్వాత కొంచెం మళ్ళీ పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు ఒక 4 ఇవన్నీ కూడా వేసేసి ఇట్లా మిక్సీ పట్టేసుకుంటున్నాం. మళ్ళీ కొంచెం పుదీనా వేసేసాను. అంటే మనకి రైస్లో ఎక్కడ చెత్త తగలకుండా, అంటే చెత్త కాదండి, అన్నంలోకి అవి ఇవి తగులుతూ ఉంటాయి కదా, ఆనియన్ అని, పచ్చిమిర్చి అని, పుదీనా ఆకులు అలాంటివి ఏవి కూడా తగలకుండా మనకి మంచిగా పేస్ట్ చేసేసి, తమిళనాడు స్టైల్లో ఉంటుందండి ఈ బిర్యానీ కొంచెం. ఎందుకంటే తమిళనాడు బిర్యానీలో ఎప్పుడైనా మీరు గమనించారంటే అసలు ఓన్లీ రైస్ పీసెస్ మాత్రమే ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. ఆ టైప్లోనే చేస్తున్నాను ఇప్పుడు నేను. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్లో కొంచెం ఆయిల్, నెయ్యి 2 వేసాను. నెయ్యి తక్కువ వేస్తాను, ఒక 2 స్పూన్స్ అలా వేస్తాను మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసేసి కొంచెం పట్ట, లవంగ, తర్వాత జాపత్రి, కొంచెం అనాస మొగ్గ, సాజీరా ఇవన్నీ వేసేసి తర్వాత ఆనియన్ కూడా కొంచెం వేసాను అనమాట. నేను 1/2 kg రైస్ 1/2 kg మటన్కి చేస్తున్నాను. దానికి వచ్చేసి ఒక 3 ఎర్రగడ్డలు, పెద్ద సైజు ఎర్రగడ్డలు ఒక 3 తీసుకుంటున్నాను అనుకోండి. దాంట్లో ఒక 1.5 ఎర్రగడ్డ వచ్చేసి ఆయిల్లో వేయించాను. ఇంకొక 1.5 ఎర్రగడ్డ వచ్చి మిక్సీకి వేసుకున్నాను అనమాట పేస్ట్కి. తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తర్వాత టమాటో వచ్చేసి ఒక 2 చిన్న సైజు టమాటో కూడా వేసాను. అది కూడా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగా బాగా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసాను. యాక్చువల్గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మటన్ని కూడా నేను కుక్కర్ పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసానండి. యాక్చువల్గా మ్యారినేట్ చేసేటప్పుడే కారం కూడా వేయాలి, మర్చిపోయాను నేను. అందుకనేసి ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ కారం అయితే వేసాను. కొంచెం స్పైసీగా తింటాం మేము, అందుకనేసి. ఇంకా తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఒక 2 విజిల్స్ రానిచ్చాను. ఎందుకంటే మటన్ కదా, అందుకని అనమాట. మటన్ ఉడకదా అని అదొక టెన్షన్ ఉంటుంది. మా ఇంట్లో కొంచెం మీట్ కొంచెం మెత్తగా ఉడికితేనే బాగా తింటారు. అందుకనేసి ఇట్లాగా ఫస్ట్ ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చేసి, ఇదిగోండి ముక్క వచ్చేసి మనకి పీస్ చూసారంటే ఒక 50% ఉడికిపోయింది. నేను యాక్చువల్గా మటన్ పీసెస్ కానివ్వండి, చికెన్ పీసెస్ కానివ్వండి, మనకేంటంటే చిన్న చిన్న పీసెసే తీసుకుంటా బిర్యానీకైనా కూడా. పెద్దవి తీసుకొని వాటికి ఉప్పు కారాలు పట్టవు అనే ఫీలింగ్ ఉంది నాకు. అందుకనేసి చిన్న చిన్న పీసెస్ అయితే మంచిగా తిన్న వరకు తింటారు, బాగుంటుంది, అన్ని ఫ్లేవర్స్ పడతాయి అన్నట్టుగా.
ఇప్పుడు తర్వాత రైస్ కూడా నేను అర గ్లాసు అంటే హాఫ్ కేజీ రైస్ బియ్యము నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. యాక్చువల్గా మటన్ బిర్యానీ చాలా రకాలుగా, చికెన్ కానివ్వండి మటన్ కానీ బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి చేయొచ్చు. నేను కూడా చాలా చేసి ఉన్నాను, మన వీడియోస్లో ఉన్నాయి చూడండి. చిట్టి ముత్యాలతో బిర్యానీ ఉంది, బాస్మతి రైస్తో ఉంది, ఇవన్నీ కూడా. బట్ ఈరోజు అయితే నేను చేసేది మామూలు మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ రైస్తోనే చేస్తున్నాను. ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఈ ఇంట్లో రైస్తోనే బాగా ఇష్టంగా తింటారనమాట. బాస్మతి రైస్ వాడితే అంతగా ఇష్టపడరు, కానీ పిల్లలకి దమ్ బిర్యానీ బాగా ఇష్టం. ఇంకా పిల్లలు ఇద్దరు ఉన్నారంటే ఖచ్చితంగా దమ్ బిర్యానీ చేస్తాను. మా వారికి ఏమో ఇట్లాగా మామూలు జీలకర్ర మసూర రైస్ ఉంటుంది కదా ఆ రైస్తో బిర్యానీయే ఇష్టం అనమాట. అందుకనేసి ఈరోజు ఇది ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎసురు కూడా వేసేసాను. మనకి ఒక గ్లాస్ రైస్ అనుకోండి 2 గ్లాస్ వాటర్. ఇప్పుడు ఇదిగోండి బిర్యానీ ఆకు ఇందాక వేయటం మర్చిపోయాను. ఈరోజు ఏందో అన్ని వీడియోలు అన్నీ మర్చిపోవడమే జరుగుతున్నాయి, అందుకని మళ్ళీ ఒక గుర్తొచ్చి 2 ఆకులు వేశాను. ఇప్పుడు ఎసురు మరిగిపోయింది. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి 2 విజిల్ రానిచ్చేస్తున్నాను. చూసారు కదా ప్రొసీజర్ అంతా. కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. ఇప్పుడు తీసి చూద్దాం. జస్ట్ 2 విజిల్స్ రానిచ్చాను అంతే. అండ్ ఇదిగోండి ఇలా వచ్చింది. దీన్ని కొంచెం కలుపుదాం ఇప్పుడు. ఇదిగోండి ఎమ్మీగా బిర్యానీ అయితే మంచిగా ఫ్లేవరు వాసన సూపర్ అంటే సూపర్గా ఉంది. మంచిగా రైస్ కూడా మనకి కరెక్ట్గా ఉడికింది, మంచిగా పలుకులుగా వస్తూ కరెక్ట్గా కన్సిస్టెన్సీ అన్నీ వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా మటన్ బిర్యానీని. అండ్ ఇంకా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది చూసారా. హాఫ్ వచ్చి నేను ముందుగా ఉడకబెట్టాను, హాఫ్ రైస్లోనే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు సాఫ్ట్గా వచ్చేసింది మటన్ పీస్ కూడా. రైస్ కూడా మంచిగా టేస్టీగా చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు